ఈరోజు పచ్చి మామిడిలో కొబ్బరికాయ వేసి పచ్చడి చేస్తున్నానండి. రోటి పచ్చడి చాలా బాగుంటుంది చూడండి. పుల్లగా ఉండే పచ్చి మామిడికాయని తీసుకున్నాను. ఇది మన పెరట్లోదేనండి. కోసేటప్పుడు కింద పడిపోవడం వల్ల పగిలిపోయింది. ఫ్రెష్ కాయలు. దాన్ని చెక్కు తీసి శుభ్రంగా కడిగి పక్కన పెట్టుకుంటున్నాను. తర్వాత ఒక కొబ్బరికాయ తీసుకున్నాను. దాన్ని కూడా పగలగొట్టుకొని పెంకు తీసి పెట్టుకున్నాను. ఇవి కూడా మన పెరట్లో కాయలేనండి. ఈ పచ్చడి చాలా చాలా బాగుంటుంది. పుల్ల పుల్లగా కమ్మగా చాలా బాగుంటుంది. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. నేను చేసిన ప్రాసెస్లో చేయండి. ఇదిగో తురుముకోవాలి. ఫస్ట్ మామిడికాయ తురిమి పెట్టుకుంటున్నాను. అలాగే కొబ్బరి ముక్కలు కూడా తురిమి పెట్టుకోవాలి. తురమడం కష్టమేనండి, అయినా కానీ నోటికి తగులుతూ మంచి టేస్టీగా ఉంటుంది. మిక్సీలో కంటే నేను చేసిన ప్రాసెస్లోనే చాలా బాగుంటుందండి. కష్టమైన ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలాంటి ట్రెడిషనల్ రెసిపీస్ మొత్తం మర్చిపోయారండి. సంపాదనలో పడి బయట నుంచి తెచ్చుకొని తినడం ఇలా నేర్చేసుకున్నారు అందరూ. కానీ కొంచెం కష్టమైన చక్కగా నోటికి రుచిగా చేసుకొని తినడం అనేది మర్చిపోయారు అందరూ కాదనుకోండి, చాలా వరకు. ఇప్పుడు ఒక బాండీ తీసుకొని అందులో జీలకర్ర, వెల్లుల్లిపాయ, పచ్చిమిర్చి వేసి వేయించండి. పెద్దగా వేగాల్సిన పని లేదు. ఇవి పచ్చివి కూడా వేసుకుంటారు చాలామంది. నేను ఇక్కడ లైట్గా ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేసి స్టవ్ ఆఫ్ చేసి చల్లార్చుకోవాలి. కొద్దిగా చల్లారిన తర్వాత ఇదిగో రోల్ తీసుకొని పచ్చిమిర్చి వేయించాం కదా, ఆ మిశ్రమం తీసుకొని కొంచెం ఉప్పు వేసి బాగా దంచుకోవాలి. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నాను కదా, అలా చక్కగా దంచుకోవాలి. అవి కాస్త కచ్చపచ్చ పేస్ట్ అయిన తర్వాత ఆ దంచిన పచ్చిమిర్చి పేస్ట్ ఒక స్పూన్తో కాస్త పక్కన పెట్టుకోండి. ఎందుకంటే పచ్చడిలో కారం ఎక్కువైపోద్ది. మిరపకాయలు ఒక్కొక్కసారి బాగా కారం ఉంటాయి, అప్పుడు పచ్చడి తినడానికి కష్టమైపోద్ది. అందుకని చూసి తర్వాత కావాలంటే కలుపుకోవచ్చు. ఇదిగో నేను ఇక్కడ కొబ్బరి తురిమాను కదా, అది తురిమిన మామిడికాయ కూడా వేసుకొని బాగా కలిపి మళ్ళీ ఒకసారి పచ్చడి అంతా కలిసేలా బాగా దంచుకోవాలి. ఇప్పుడు టేస్ట్ చెక్ చేసుకొని కారం సరిపోలేదంటే పక్కన పెట్టిన పేస్ట్ వేసి కలుపుకోండి. లేదంటే అలాగే వేరే గిన్నెలోకి తీసేసుకోండి. పులుపు ఇష్టపడేవారైతే ఈ పచ్చడికి ఫ్యాన్స్ అయిపోతారండి. అంత పులుపు తినలేము అనుకున్న వాళ్ళైతే కాస్త కొబ్బరి ఎక్కువ వేసుకోండి. లేదంటే పులుపు లేని కాయలు తీసుకోండి. చిన్నప్పుడు మా నాన్నమ్మ గారు ఇంటికి వెళ్తే అక్కడ ఏదైనా రోటి పచ్చడి అలా నూరుతూ ఉంటే ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ గిన్నెలు పట్టుకుని వచ్చేవారండి. చిన్న గిన్నెలు. వాళ్ళందరికీ కొంచెం వేసేటప్పటికి అందులో కొద్దిగానే పచ్చడి ఉండేది. రోటి పచ్చళ్ళు ఇష్టం లేని వాళ్ళు చాలా తక్కువే ఉంటారనుకుంటా కదండి. పచ్చడి గిన్నెలోకి తీయడం అయిపోవచ్చింది. ఇప్పుడు అసలైన ప్రాసెస్ అండి, నా ఫేవరెట్ ప్రాసెస్ ఇప్పుడు ఉండేది. చూసారా, రోట్లో అన్నం వేస్తున్నాను. రోట్లో ఆఖరుని మిగిలిన పచ్చడిలో కొంచెం అన్నం వేసుకొని తింటే అబ్బా, ఆ రుచే వేరండి. ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇప్పుడు పచ్చడిని తాలింపు పెడుతున్నాను. తాలింపు మీకు తెలుసు కదా, అన్ని తాలింపు దినుసులు అన్నీ వేసుకొని చక్కగా లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకొని పైన వేసాను. సర్వ్ చేసుకునేటప్పుడు కలుపుకుంటే ఆ తాలింపులు, ఆ పప్పులన్నీ క్రంచీగా ఉంటాయండి. లేకపోతే అందులో ఉన్న వాటర్ అంతా పీల్చేసుకొని మెత్తగా అయిపోతాయి, తినడానికి అంత బాగోదు. అందుకని అలా పైన ఉంచేసాను. ఈ పచ్చడి కనుక మీకు నచ్చితే లైక్ చేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.